హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జూలై 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయల అమౌంట్ అనేది జమ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు ఒక జీవో ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకం కింద మొత్తం ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,47,000 మంది విద్యార్థులకు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. పరిశీలన పూర్తయిన 64.76 లక్షల మంది విద్యార్థులకు 22వ తేదీ నుంచి బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. మిగతా వారికి వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి, తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులనేవి జమ చేస్తున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు వారి యొక్క తల్లులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ నిధులను తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ సహాయం అనేది అందిస్తున్నట్లు మనకి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. 2026-27 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద 10,120 కోట్లు అనేది ఆర్థిక సహాయం అనేది వెచ్చించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు సంబంధించిన 42,70,802 మంది తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులనేవి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటికే పరిశీలన పూర్తయిన 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన 41,07,502 మంది తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జూలై 22వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులు అనేవి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 నుంచి 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 రూపాయలు జమ చేస్తున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ విధంగా దాదాపు 68 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. తొలి విడతలో మాత్రం 64 లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులని విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. రెండో విడతలో మిగతా వారికి పరిశీలన పూర్తయిన తర్వాత వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి, తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులనేవి జమ చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతం సచివాలయం జాబితాలో ఎటువంటి వివరాలు ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. అర్హులైన 64,76,590 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం విడుదలనేది జూలై 22వ తేదీ అయితే జరగడం జరుగుతుందండి. సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శన జూలై 22వ తేదీ అయితే విడుదల కావడం జరుగుతుందంటే సమాచారం. సచివాలయాల్లో జాబితాలపై మీరు గనక ఫిర్యాదులు స్వీకరణ చేసుకోవాలనుకుంటే, అంటే మీకు తల్లికి వందనం అమౌంట్ అనేది పడలేదు, మీరు గనక గ్రీవెన్స్ పెట్టుకోవాలనుకుంటే 22వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. ఫిర్యాదుల స్వీకరణ, అదనపు అర్హుల జాబితా రూపకల్పన ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందంటే సమాచారం. 1వ తరగతి ఇంటర్మీడియట్లో కొత్త ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 25 అయితే మనకి ప్రకటించడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం అయితే. సో ఈ లోపల గనక మీరు గ్రీవెన్స్ కనుక పెట్టుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. సచివాలయాల్లో 1వ తరగతి జూనియర్ ఇంటర్ విద్యార్థులు అదనపు అర్హుల జాబితాలు, ఫిర్యాదుల వివరాలు, ప్రచురణ, ఆర్థిక సహాయం పంపిణీ ఆగస్టు 30వ తేదీ అయితే జరగడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఈ విధంగా ఫేజ్ 1, ఫేజ్ 2 అంటే తొలి విడతలో, రెండు విడతల్లో అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కొంతమందికి మాత్రమే ఇప్పుడు అమౌంట్ అనేది జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే కొత్తగా 1వ తరగతి మరియు 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో వారికి మాత్రం రెండో విడతలో అమౌంట్ అనేది జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. వారికి వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తయినట్లయితే లేదండి, అందుకే వారి యొక్క నిధులు అనేవి పెండింగ్లో ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
నిన్న విడుదల చేసిన జీవోలో మనకి కొన్ని అర్హతలు అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ అర్హతలు మీరు కలిగి ఉంటేనే తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం నెలసరి ఆదాయం అనేది 10,000, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 మించకూడదనేది సమాచారం అండి. ఈ లోపల ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులనేది సమాచారం. అదేవిధంగా కుటుంబంలో కనీసం ఒక్కరికైనా రైస్ కార్డు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి అనేది సమాచారం అండి. అదేవిధంగా ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహా కుటుంబ సభ్యుల్లో ఎవరికి 4 చక్రాల వాహనం ఉంటే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదు అనేది సమాచారం. అంటే కారు ఉండకూడదండి. కారు గనక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పథకానికి అనర్హులు. కుటుంబ నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. దీనికి 12 నెలల సగటును లెక్కలోకి తీసుకుంటారనేది సమాచారం అండి. కుటుంబంలోకి మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం అంటే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇంటి స్థలం అనేది ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పథకానికి అనర్హులు. సో ఓకేనా. అదేవిధంగా లబ్ధిదారుల వివరాలు ఏపీలోని కుటుంబ డేటాబేస్లో నమోదై ఉండాలి. డేటాబేస్లో లేకపోతే ఆ కుటుంబానికి చెందిన పిల్లల యొక్క వివరాలు సచివాలయ శాఖ క్షేత్రస్థాయి పరిశీలించి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఖచ్చితంగా డేటాబేస్లో మీ యొక్క వివరాలు ఉంటేనే మీరు యొక్క తల్లికి వందన పథకానికి అర్హులు. సో ఓకేనా. అదేవిధంగా ఎన్పీస్ అనేది ఖచ్చితంగా యాక్టివ్ చేసుకొని ఉండాలనేది సమాచారం అండి. ఎన్పీస్ అనేది కనుక యాక్టివ్ లేకుండా కనుక ఉన్నట్లయితే మీరు తల్లికి వందన పథకానికి సంబంధించి అనర్హులుగా ఉంటారనేది సమాచారం. నిధులు విడుదలైనప్పటికీ మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవ్వవని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి ఎన్పీఎస్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఓకేనా. సో ఇదేనండి ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థులు మరియు తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. ఒక రకంగా గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. జూలై 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారో వారి యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి విడుదల కాబోతున్నాయి. సో ఓకేనా. ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.